మకర రాశి వాళ్లకు ఈ వారం విశేష శుభాలు కలిసి వస్తాయి. ఎందుకంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. శత్రువులు అందరూ కూడా స్నేహితులుగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఆశించిన విధంగానే శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. బంధువులతో, స్నేహితులతో కొన్ని రకాల వ్యవహారాలను ప్రారంభించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదే సందర్భంలో కొంత ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. తెలివిగా వ్యవహరిస్తూ ఉండాలి, తెలివిగా ఆలోచిస్తూ ఉండాలి. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాల విషయంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతుంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. పాత విషయాలను స్నేహితులతో కలిసి చర్చిస్తూ ఉంటారు, గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని రకాల చర్చలు కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. వివిధ రూపాల్లో విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఈ వారంలో ఎక్కువగా తాపత్రయపడుతూ ఆలోచన చేస్తూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఈ వారం కలిసి వస్తుంది. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా వేగవంతం అవుతూ ఉంటాయి. వారం మధ్యలో కానీ చివరలో కానీ కొన్ని రకాల ఆటంకాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా ఒత్తిడి పెరగటం, అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటం కూడా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా పరిష్కారాలు లభిస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో పెద్దవారితో కుటుంబ విషయాలు కూడా చర్చించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి నామాన్ని ఎక్కువగా జపం చేసుకుంటూ ఉండండి. కృష్ణుణ్ణి ఎంతగా మీరు స్మరణ చేస్తుంటారో అంత శుభాలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. అచ్యుతాష్టంకం కానీ, శ్రీకృష్ణ పరమాత్మ తులసి అర్చన కానీ, వెన్నను నివేదన చేయటం కానీ, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవటం కానీ, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు పొందటం కానీ, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలే.